అంటే వీళ్ళు చేస్తాను ఇంకో తప్పుడు ప్రచారం చూడండి సార్. కరెంటు లేక కనీసం పిల్లలకి పాలు లేక నీళ్లు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అసలు వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతున్నారండి. అమ్మా ఇప్పుడు నువ్వు చేయాల్సింది నీకు ఏ ప్రాంతానికి వరద బాధితుల్లో చాలామంది ఇప్పుడు ఇలాగా ఎవడన్నా మైక్ ఎడితే చాలు మైక్ దగ్గర ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నారు. మీరు నిజంగా చెప్పాల్సింది ఏంటంటే మాది చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చిన వరద కాదు, మన కర్మ బాగోకు వచ్చిన వరద. చంద్రబాబు నాయుడు గారు మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఒకవేళ మీకు ఏదైనా అందలేదు అనుకో, పాల ప్యాకెట్ అందలేదు, ఏమండి పలానా చోట పాల ప్యాకెట్లు అందట్లేదు, దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఎవడైనా మైకి పెట్టిన గూట్లగల్లో ఉన్నారు కదా కొంతమంది విమర్శించడానికి మాత్రమే, ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళ నోట్లో మైకి పెట్టేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో చెప్పండి ఆ ఎదవలతోటి, ఒరే బాబు నువ్వు పెట్టాల్సిన మైక్ ఇక్కడ కాదు, ఇక్కడికి పాల ప్యాకెట్లు రాలేదు, లేకపోతే ఇక్కడికి వాటర్ రావట్లేదు, నువ్వు ఎలాగా ఛానల్లో ఉన్నావు కదా వెళ్ళగా అక్కడ ఆ గవర్నమెంట్కి చెప్పు, లేదా అక్కడ ఉన్న అధికారులకు చెప్పు, పొర ఎదవ అని చెప్పి తరమండి అలాంటి ఎదవల్ని. ఎందుకంటే ఇప్పుడు మనం మైకుల్లో చెప్పేయటం వల్ల మీడియాలో మాట్లాడేయటం వల్ల గవర్నమెంట్ అధికారులు ఎవరో టీవీల ముందు కూర్చోట్లేదమ్మా, టీవీల ముందు లేకపోతే సెల్ ఫోన్లు చూడట్లేదు. ఇప్పుడు అరే ఇక్కడ ఈవిడ ఇలాగన్నది తక్షణం మనం వెళ్ళి చర్యలు తీసుకోవడానికి లేదు. వాళ్ళందరూ సహాయ చర్యల్లో ఉన్నారు. ఎక్కడ ప్రభుత్వ అధికారులు ఉన్నారో, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారో చూసుకుని మీకు ఏమందలేదో అడిగి వెళ్ళి చెప్పండి తల్లి. అది వదిలేసి ఎవడో ఏదో బుద్ధి లేని ఏదో గడ్డి తిని ఏదో మైక్ ఎట్టినంత మాత్రాన అయ్యో మాకు అదిరా కరెంట్ రాలేదని అడుగుతుంది అక్క. కరెంట్ ఎలా వస్తుందమ్మా? ఇప్పుడు అంత వరదలు ఉన్నప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు నీకు? ఆశకు అద్దు ఉండాలి, డాషకు సిగ్గు ఉండాలి. ఓ మాట మాట్లాడేటప్పుడు మనం ఇలా చాలామంది ఉన్నారు. మైక్ పెట్టారంటే చాలు, ఒకవేళ మరి వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు ఎక్కడికక్కడే పెడుతుంది. ఆ ఎక్కడికక్కడే పెట్టిన పెయిడ్ ఆర్టిస్టుల్లో మరి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడుతున్నారేమో నాకైతే తెలియదు. ఎవరికైనా నిజంగా ఇప్పుడు మనమే ఊహించుకోండి, మనమే వరదలు చిక్కున్నాం, మన ఇంట్లో బాధ ఉంది, మన ఇంట్లో ఆకలి ఉంది, పిల్లలు పాలు లేక ఎడుతున్నారు, ఏం చేస్తాం మనం? పాలు ఎక్కడ దొరుకుతాయి, లేకపోతే ఎక్కడ ఆహారం ఇస్తున్నారు, లేకపోతే ఎక్కడ మందులు ఇస్తున్నారు, మనం చూసుకుంటూ పోతాం. పడవ మా ఇంటికి వస్తే నేను వెళ్తాను అని కూర్చోమండి. ఒకవేళ పడవలు వస్తే వస్తాయి. ఇప్పుడు ఎన్ని పడవలు అని తెస్తారు? 3 లక్షల మంది ఉన్నారు జనం అక్కడ ఇరుక్కుని. 3 లక్షల మంది సరిపడగా ఎన్ని వేల పడవలు తేవాలి అక్కడికి? పడవలు తేటానికి అవకాశం ఉందా? ఒకవేళ వస్తే పడవ వస్తుంది, లేదా మన భారంలో కాళ్ళు చేతులు బాగున్నాయి అనుకోండి, ముసలోళ్ళం కాదనుకోండి, నడుచుకుంటూ వెళ్ళిపోయి తెచ్చుకోవాలా. కష్టం మందే, అంతే తప్ప ఇప్పుడు చెరువు మీద కోపగించకూడదమ్మా. అబ్బే చెరువు మీద కోపగించకూడదు అసలు. మనం వెళ్ళిపోయి మనం సాయశక్తులు మనం కృషి చేసుకుని ఒకవేళ నీతో పాటు ఇంకెవరైనా ఆకలితో ఉన్నారనుకో, ఒకవేళ అది ఇంకా ప్రభుత్వం దృష్టిలో పడలేదనుకో, అంటే పలానా చోట ఇక ఇంతమంది 100 మంది ఇరుక్కున్నారు, వాళ్ళకి ఆహారం దొరకలేదు, దయచేసి ఏమైనా పంపించండి, దయచేసి ఏర్పాట్లు చేయండి, ఇలా లీడ్ తీసుకోండి తల్లి. అది వదిలేసి మైకొంత కదని ఈ సమయంలో ప్రభుత్వం మీద విమర్శలేటమ్మా, ఈ సమయంలో రాజకీయాలేటి? మేము అక్కడి నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చామండి. ఇప్పుడు కనీసం వచ్చిన వాళ్ళు లేరు, కనీసం ఎలర్ట్ చేసిన వాళ్ళు లేరు, కనీసం మీకు ఏమైనా కావాలని సౌకర్యాలు కావాలని కనుక్కున్న వాళ్ళు కూడా లేరండి. ఇదేనండి చేసేది. ఏం చేస్తున్నారు? సీఎం గారు వచ్చేసి తిరిగితే సరిపోదండి, ఆయన వచ్చేసి నీళ్ళలో తిరిగితే సరిపోదు, జనాలకి ఏం. ఈ టైంలో బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు సీఎం గారిని విమర్శించకూడదమ్మా. అన్నం తినేవాళ్ళు ఎవరు సీఎం గారిని విమర్శించకూడదు. ఆయన వచ్చి తిరుగుతున్నాడా? ఆయన వచ్చి తిరుగుతున్నాడు కాబట్టి అక్కడ సహాయ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి మన తలగా. మరి తిరగకుండా ఏం చేయాలి తల్లి? మొత్తం అక్కడున్న ఏదైతే బాధితులు ఉన్నారో అందరినీ వదిలేసి నీకు మాత్రం ఒక హౌస్ బోట్ కట్టేసి హౌస్ బోట్లో తీసుకెళ్ళాలమ్మా. ఈ టైంలో రాజకీయ విమర్శలు అవసరమా తల్లి? నీకున్న కష్టానికి, అక్కడ ప్రజలు పడుతున్న బాధలకి ఇప్పుడు ఈ రాజకీయ విమర్శలు అవసరమా? ఏంటనే చూసుకోవాలా లేదా? ఎందుకండి ఏమంటే ఇప్పుడే అక్క చాలా ఆవేశపడిపోయింది. ఏమి రావట్లేదు, మమ్మల్ని తీసుకెళ్తలేదు, సీఎం గారు ఏం చేశారు అది చేశారు అంటున్నారండి. వీళ్ళు ఎంత యాదవులు చెప్తున్నాడు వైసీపీ వాళ్ళు, తప్పు చేస్తారు అంటే దొరికేస్తారండి. ఒకసారి ఇప్పుడు చూడండి, ఈ బోట్ చూడండి. ఆల్రెడీ ఓ బోట్లో చిన్నపిల్లలు ముసలోళ్ళు వృద్ధుల్ని చిన్నపిల్లల్ని ఎక్కించుకుని బోట్లు వెళ్తున్నాయండి, తీసుకెళ్తున్నారు. పాపం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన బోట్లు, చిన్నపిల్లలు ఎవరున్నారో వృద్ధులు ఎవరున్నారో వాళ్ళని ఆ బోట్లు ఎక్కించుకుని తీసుకెళ్తున్నారండి. మనం మిగతా జనం మనం పందుల్లో ఉంటాం కదా, పందుల్లో ఉన్న వాళ్ళని ఎక్కించేసుకోవడం, మాకు కూడా బోట్లు కావాలని అడగకూడదండి. మనం మామూలుగా కాళ్ళు ఉన్నాయి కాబట్టి, మనం దున్నపోతుల్లాగా ఉంటాం కాబట్టి మనం నడుచుకుంటూ వెళ్ళాలి తప్ప చిన్నపిల్లల్ని ముసలోళ్ళని ఎక్కించుకెళ్ళే బోట్లు కూడా మాకు కావాలి, అది ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తామని మాట్లాడిస్తున్న ఈ వైసీపీ పెయిడ్ మీడియాని ఏం చేయాలండి? ఒకసారి ఆ బోట్లు చూడండి ఎలాగెళ్తున్నాయో. ఈ పక్కనెళ్ళు ఏమీ రావట్లేదని విమర్శిస్తుండగానే వైసీపీ మీడియా చెప్పినట్టు పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడుతుండగానే ఆ పక్క నుంచి బోట్లు వెళ్ళిపోతున్నాయి. చూడండి ఇక
పెద్ద ఆయన ముసలాయన 80 సంవత్సరాలు ఉంటాయి. 80 సంవత్సరాలు ఉన్న పెద్ద ఆయన్ని చాలా హ్యాపీగా బోర్డులో కూర్చోబెట్టి హాయిగా ప్రశాంతంగా తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇలా టాటా చెప్తున్నాడు, ఇగో మేము ప్రశాంతంగా ఉన్నాం, ప్రశాంతంగా వెళ్తున్నాం, ఇగో టాటా చెప్తున్నాడు చూడండి. సాయం అవసరమైన వాళ్ళు చేయాలమ్మా. అడ్డంగా పలిసిన వాళ్ళకి అడ్డగాడిదలకి మామూలుగానే మనం నడిచి వెళ్ళిపోగలుగుతాం మనం. కానీ మనకు కూడా కావాలి, మా ఇంటికి కూడా బోటు రావాలి అని కొంతమంది ఎదవలు మాట్లాడుతున్నారు. నేను ఎక్కన అంటలేదు, కొంతమంది ఎదవలు అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు మన కష్టాన్ని నుంచి మనం ఎదుర్కొని ఫైట్ చేయాలి. ఫస్ట్ మన కుటుంబం కోసం మనం ఎదుర్కొని ఫైట్ చేస్తూనే ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం తీసుకోవాలి తప్ప మేము ఇంట్లో కూర్చుంటాం, మేము లార్డ్ల అబగ్దాసులు, మా ఇంటి దగ్గరికి బోటు మా గుమ్మాలకు బోటు వచ్చేయాలి, లేకపోతే మాకు కరెంట్ కావాలి ఇప్పుడు అర్జెంటుగా, సెల్ ఫోన్లో ఛార్జింగ్ లేదు, మేము పబ్జీలు ఆడుకోవడానికి లేకపోతే యూట్యూబ్లో చూసుకోవడానికి మాకు సెల్ ఫోన్లు లేవు, అర్జెంటుగా కరెంట్ రావాలి. ఈ పనికి మళ్ళీ డిమాండ్లు ఇవ్వకూడదు. పని చేసేవాడికి సాయం చేసేవాడికి కూడా కాలుతుంది కింద. తప్పండి ఇది. చూడండి అలాగే వెళ్తారు. చిన్నపిల్లాడు చిన్నపిల్లాడు ఒక తల్లి, ఇక పెద్ద ఆయన ముసలాయన ఉన్నాడు, ఇక చిన్నపిల్లలు ఉన్నారు. పక్కనే 3 బోట్లు వెళ్తున్నాయి, చిన్నపిల్లల్ని పెద్ద ఆయన్ని ముసలాళ్ళని వృద్ధుల్ని ఎక్కించుకుని. మా దగ్గరికి ఎవరు వెళ్తలేదని ఇక ఎక్కతో చెప్పిస్తున్నారు వైసీపీ వాళ్ళు. మరి ఏ చెప్పుతో కొట్టాలండి వెళ్ళి? కరెంట్ కావాలటండి ఇప్పుడు అర్జెంటుగా, సెల్ ఫోన్లో ఛార్జింగ్ లేవట, కరెంట్ అటండి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్. అలా ఉందండి వైసీపీ వాళ్ళు, అంత కొవ్వెక్కిపోయి కొట్టుకున్నారు వీళ్ళు అంతా. వెళ్ళక్క వెళ్ళు. ఏంటి చూడండి, తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద అప్రమత్తం చేస్తున్న జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం. కూటమి ప్రభుత్వం అంటే ముందుగా అప్రమత్తం చేయాలని తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు వరద బాధితులతోటి. వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితి ఏంట్రా అంటే బిక్కుబిక్కుమంటున్న పరిస్థితుల్లో వాళ్ళలో కూడా పేటీఎం కార్యకర్తలను కొంతమందిని పెట్టి గవర్నమెంట్ మీద చేస్తున్నారు. ఇప్పుడు అది పని. అసలు కష్టాన్ని మర్చిపోయారు జనం. జనం అంటే అక్కడ ఉన్న బాధితులు కాదండి, ఈ వైసీపీ జనం. ఇప్పుడు అవకాశం దొరికింది, శవాలు ఏమైనా దొరకపోతాయా? శవాలు దొరికితే శవరాజకీయం చేసేద్దాం, ఇక చంద్రబాబు నాయుడు చంపేయడానికి ఇచ్చేద్దాం అని పాపం చాలా 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నారండి.